ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వేదవతి గారు, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. మేమైతే మా కోడల్ని తీసుకువెళ్ళడానికే వచ్చాం. అవునండి, కోడలేది అంటూ అందరూ అడుగుతున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మాకు. మీరు నిజంగానే అంటున్నారా? అవునమ్మా, నువ్వు మీ ఆయన వచ్చి బతిమలాడారు, తర్వాత మీ పెద్దవాళ్ళొచ్చి కూడా బతిమలాడారు. ఓ రకంగా చెప్పాలంటే భయం కూడా చెప్పారు. అందుకే మేమే మనసు మార్చుకొని వచ్చాం. ఏంటి బంగారం ఎలా జరుగుతోంది? అదే అర్థం కావడం లేదు. చాలా చాలా సంతోషం అండి. పెళ్ళైన కొన్ని రోజులకే మా కూతురు పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని ఒకటే దిగులుతో బతుకుతున్నాం. మీరొచ్చి ఇలా అంటుంటే గుండెల మీదున్న భారం అంతా దిగిపోయింది. అవునండి, ఆస్తిలో వాటా రానిదే కావ్యను కాపురానికి పంపించకండని మీరన్న దగ్గర్నుంచి మా మనసులు అల్లకల్లోలం అయిపోయాయనుకోండి. మేమైతే అసలు ఆలోచన మీకొచ్చిందా, ఇంకెవరైనా అంటే వచ్చిందా అని ఆలోచించుకున్నాం. ఇక జరిగిపోయిన దాని గురించి తవ్వుకోవడం అనవసరం. అమ్మవారు మీ మనసు మార్చి మా ఇంటికి పంపించింది. చాలా సంతోషంగా ఉంది. పరిష్కారం ఇంత సులువుగా దొరుకుతుందని మేము అనుకోలేదండి. అవును, ఇంతకీ మా కోడలెక్కడా? పైన గదిలో ఉంది. తొందరగా పిలువండొదినా. అలాగే వదినా. అమ్మ కావ్య, కావ్య, తొందరగా కిందకి రమ్మా. కావ్య, త్వరగా రామ్మా, నీకోసం ఎవరొచ్చారో చూద్దు రామ్మా. పవన్, కావ్య, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నిజంగానా? నిన్ను మేమేమైనా బాధ పెట్టుంటే క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, ఎందుకు అంత పెద్ద మాటలు? మా తరపున తప్పు జరిగినప్పుడు క్షమించమని అడగటంలో తప్పే ఉందమ్మా. బంగారం, స్క్రిప్ట్ అంతా తేడాగా ఉందండి. అదే నాకు అర్థం కావడం లేదు. ఇక మేము మా కోడల్ని తీసుకొని బయలుదేరుతాం వేదవతి గారు. మంచిదండి. వదిన గారు, అన్నయ్య గారు, మరి బయలుదేరుతాం మా కోడల్ని తీసుకొని. సరే వదిన గారు. మీరు ఒకసారి మా ఇంటికి రావాలమ్మా. రండి బాబు గారు. అలాగే బావగారు. పదండి, ఇంకెందుకు లేటు. పద. పదమ్మా. అన్నట్టు మీతో ఒక విషయం అడగాలని మర్చిపోయాను. ఏంటో అడగండి. ఆస్తిలో వాటా గురించి అయితే కాదులేండి. ఇంకేంటండి మరి? ఇంతసేపు చాలా నైస్గా మాట్లాడి ఇప్పుడు మనసులో ఉన్నదేదో బయట పెట్టబోతున్నారు. వీళ్ళు ఎందుకు రూట్ మార్చారు? మా చిన్న కోరికను మీరు తీర్చాలి. మీరేం అడగాలనుకుంటున్నారో మా మాటలు లేకుండా అడగండి. మీ ఇంట్లో అమ్మవారి ముక్కు పుడుకుందంట కదా, అది మాకు కావాలి. అందరికీ వినిపించిందా? మరోసారి చెప్పమంటారా? అమ్మవారి ముక్కు పొడుకను మాకిస్తే కావ్యాన్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం.
బంగారం ఓకేనా? ఏదో చిన్న కోరిక అన్నారు, మరి అంత పెద్ద కోరిక కోరారంటే? మీకు దాని గొప్పతనం గురించి తెలియదనుకుంటాను. అది తరతరాలుగా సంప్రదాయంగా వస్తోంది. అది బహుమతి రూపంలో ఇచ్చేది కాదు. అయితే కావ్యని మీ దగ్గర ఉంచేసుకోండి. సంబంధం లేని ముడి పెడుతున్నారేంటమ్మా? మా వాడికి మంచి మంచి సంబంధాలు చూశాం. వీడేమో కావ్యని పెళ్లి చేసుకున్నాడు. మేమేమీ కట్నం అడగలేదు, ఆస్తి వద్దు అంటున్నాం. బంగారం తులాలు తులాలు అడగలేదు, చిన్న ముక్కు పొడికే కదండి. అది ఆకారంలో చిన్నదే ఉండొచ్చండి, కానీ అది మా పూజగతికి మాత్రమే పరిమితం. అయితే మీ కావ్యని మీ ఇంటికే పరిమితం చేసుకుంటాం. మీరు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు ముక్కు పడకని అడ్డం పెడుతున్నారేంటి పవన్? అడగడంలో తప్పే ఉంది కావ్య. మనం సెటిల్ కావడానికి డబ్బులు హెల్ప్ చేయమని అడిగాం, అది చేయలేదు. కనీసం ఇదైనా. మీకేమన్నా మెంటలా? అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. వేదవతి అత్తయ్య గారు లాంటి జాతకం కలిగిన ఈ రెండో కోడలు నిహారికకి మాత్రమే ఇచ్చేది. అర్థమైందా? అది నా భార్య ధరించాలి. అదేదో బ్యాంగిల్ స్టోర్లో దొరికే ముక్కు పొడక లాంటిది అనుకున్నారా? ఇవ్వడం కుదరదు. అయితే మీ కావ్యం తీసుకుని వెళ్ళడం కుదరదు. ఆస్తిలో వాటా అడిగితేనే ఇంట్లో పెద్ద యుద్ధం జరిగినట్టు అయ్యింది. ఇప్పుడు మీరు ముక్కు పడక ఊసెత్తారేంటదినా? అది కలలో కూడా జరగని పనమ్మా. మీ కూతురు కాపురం కంటే ఆ ముక్కు పుడక గొప్పదా? ఆ విషయంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు ఫోన్ చేయండి, అప్పుడు వస్తాం. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి తీసుకొని వెడతాం. అప్పటి వరకు కావ్యని మీ ఇంట్లోనే ఉంచుకోండి. రేయ్, ఏంట్రా ఇంకా నిలబడి చూస్తావు? పద వెళ్ళిపోదాం. పేరుకి గొప్పింటి వాళ్ళు చిన్న ముక్కు పుడక కూడా ఇవ్వరంట. ఇవ్వలేడు చెప్తున్నారు కదా, ఇంకా ఏంటి నిలబడి చూస్తున్నారు? పదండి పదరా. పదండి వెళ్ళిపోదాం. చాలు, చాలు, వినోదం. బావగారు, వదిలే, ఆగండి. బావగారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.